లాస్ట్ టైం మన దగ్గర బెట్టాస్ అయితే బ్రీడ్ అయినాయి కదా, వాటి ప్రైస్ అప్డేట్ అయితే ఈ రోజు అయితే చూద్దాం. ఇది ఫస్ట్ బ్యాచ్ బేబీ అనమాట. మీ దగ్గర కనుక లైవ్ ఫుడ్ లేకపోతే బ్రీడింగ్ అయితే మాత్రం చేయొద్దు బెట్టాస్ వితౌట్ లైవ్ ఫుడ్ అయితే. ఒకవేళ మీరు బ్రీడ్ చేసినా సరే ఒకటో రెండో మిగిలితే అంతే, 99% అయితే చనిపోతాయి. నా దగ్గర కూడా లైవ్ ఫుడ్ లేకపోవడం వల్ల ఇది ఒకటే అయితే సర్వైవ్ అయింది. ఇది ఫస్ట్ బ్యాచ్ బేబీ అనమాట. మీరు ఒకవేళ బ్రీడ్ చేసినా 7 days వరకు అయితే ఇన్ఫోసోరియా, తర్వాత నుంచి అయితే ఆర్టిమి అయితే కల్చర్ చేసేయచ్చు. ఇది 1 monthకి అయితే ఎలా తయారైందో మీరే చూడండి. ఫుల్ కలరింగ్ అయితే వచ్చింది, రెడ్ కలర్లో అయితే తయారైంది. ఇది దీనికి ఆర్టిమియా ఫీడ్ చేయడం వల్ల దీని గ్రోత్ అయితే చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సెకండ్ బ్యాచ్ బేబీస్ కూడా చూపిస్తా. అవి అయితే 3 బేబీస్ వరకు మిగిలినాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి సెకండ్ బ్యాచ్ బేబీస్ అనమాట. ఇవైతే 3 బేబీస్ అయితే ఎలా ఉన్నాయి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఆర్టిమి అయితే మీకు కనిపిస్తుంది. చాలా అమౌంట్లో అయితే ఆర్టిమి అయితే వేసాను అనమాట వీటికి లైవ్ ఫుడ్ కింద. వీటి గ్రోత్ ఎలా ఉంది, ఇవే కలర్ వచ్చాయి అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తా. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.